టుడేలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాదాల రంగారావు గారి తనయుడు మాదాల రవి గారు. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ. మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, చాలా వండర్ఫుల్ గా చేస్తారు. మీరు ఎప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు సార్? ఇప్పటి వరకు అన్ని సినిమాలు ఏది అడిగినా నేను చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఈ సినిమాలో నేను చెయ్యను అని చెప్పను సార్, 200% చేస్తాను సార్. మరి డెఫినెట్ గా మాదాల రంగారావు గారు లాంటి విప్లవాత్మకమైన చిత్రాలు మీరు చూస్తామంటే డెఫినెట్ గా యాక్ట్ చేస్తాను. సమాజానికి ఉపయోగపడే చేయడంలో నేను ముందుంటాను. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుందంటే బయట కాదు, ఇంట్లో కూడా చాలా స్ట్రిక్ట్. మా ఫాదర్ ఆయన సిద్ధాంతం టోటలీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఫార్మాట్. సొంత ప్రాపర్టీ ఇల్లు అనేది ఉండద్దు. ఈ సినిమాల నుంచి వచ్చేవి కూడా ఆయన ఇంటికి రాని. అసలు విప్లవ శంఖం ఆ సినిమాని బ్యాన్ అన్నారు. అందులో ఒక్క డైలాగ్ కూడా నేను తీయను అని ఈయన అన్నాడు. సో అలా ఓ సంవత్సరం రోజుల పాటు యుద్ధాలు జరిగినాయి. లైక్ ఓన్ బ్రదరే మీకు గోపిచంద్? మాకు ఓన్ బ్రదర్స్ అండి. గోపి వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన ఉండేవాళ్ళు. గోపి వాళ్ళ బ్రదర్ ప్రేమ్చంద్ అసలు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి కాపురం అనే సినిమా జరుగుతుంటే సోడా బండి ఏదో రాలా, నేను వెళ్తాను అని కారెక్కి దానికోసం వెళ్తూ ఆ డ్రైవర్ స్లోగా వెళ్తున్నాడని నువ్వు ఇట్రా అన్నాడు. ఇతను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న 1 minute కి లారీ వచ్చి కొట్టి. నాకు ఫ్యామిలీలో మళ్ళీ ఇంకో గోపి కూడా ఉన్నాడు కదా. మళ్ళీ నేను గోపిచంద్ గారా? ఈయన కూడా మీ బ్రదరే? మై మదర్స్ ఓన్ సిస్టర్స్ అని, మా పిన్ని కొడుకే కదా. ఒక తమ్ముడేమో స్టార్ హీరో, ఒక తమ్ముడేమో స్టార్ డైరెక్టర్. గోపిచంద్ గారు ఒక స్టార్ ప్రొడ్యూసర్ కూతుర్ని చేసుకోవాల్సింది, కానీ అనుకోకుండా శ్రీకాంత్ గారి అక్క కూతుర్ని చేసుకోవాల్సి వచ్చింది అన్నారు. శ్రీకాంత్ ఈ మా ఎలక్షన్స్ అంటే ఒక స్టేట్ ఎలక్షన్స్ లాగా జరుగుతుంది. ఎందుకు సార్ ఎప్పుడు గొడవ గందరగోళం ఏంటి? ప్రకాష్ రాజ్ గారు మంచు విష్ణు వర్సెస్ అంటే అసలు ఏంటి, అసలు యుద్ధం లాగా ఉంది ఆ వాతావరణం. ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏం లాభం? మీ వాళ్ళకే ఏం జరగట్లే పాపం, పేద కళాకారులకి ఏం న్యాయం లేదు. ఇప్పుడు ప్రభాస్ గారు 10 కోట్లైనా 20 కోట్లైనా నా సొంత డబ్బులు ఇస్తాను, ఎక్కడైనా ప్లేస్ చూసేసి మీరు బిల్డింగ్ కట్టండి మా బిల్డింగ్ అని చెప్పారు. నిజం అది? ప్రకాష్ రాజ్ గారు అంటే మాకు అందరికీ చాలా గౌరవం. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. నాన్ లోకల్ అని చెప్పేశారు. ఆ స్లోగన్ నేనైతే వాడలేదు ఎక్కడ. వాడందే వైస్ ప్రెసిడెంట్ అయిపోయారు అసలు. లేదు, ఆ స్లోగన్ అయితే సరే మీ ప్యానల్ వాడింది కదా. మన దగ్గర విద్యా వైద్యం 2 వ్యాపారం. టూ మచ్ చెప్తున్నాను. కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే పెద్ద పెద్ద హాస్పిటల్కి పేరు చెప్పాలంటే నాకేం పెద్ద ఇది కాదు, పేర్లు స్టంట్లు ఉంటాయి చూసారా? అదే స్టంట్ ఈ హాస్పిటల్ 80,000 అండి, ఈ హాస్పిటల్లో 1.5, ఈ హాస్పిటల్లో 2.5, ఈ హాస్పిటల్లో 4 లక్షలు. మేమే ఫేస్ చేసాం మా రిలేటివ్స్. అదేమంటే పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, ట్రీట్మెంట్ అబ్బో నెక్స్ట్ లెవెల్, ఏం లేదు. సేమ్ అదే స్టంట్ మళ్ళీ ఇట్లా అయిపోయింది. వాళ్ళకు కూడా ఎక్విప్మెంట్లు, పెద్ద హాస్పిటళ్ళు, ఆ ఎక్విప్మెంట్ ఈఎంఐలు, ఈ ప్రెషర్ పడంలోనే గుల్ల చేయాలి. ప్రతి నియోజకవర్గంలో చిన్న పిల్లోడిని అడిగితే చెబుతాడుగా, అన్న ఈ నియోజకవర్గంలో 70 కోట్లు పెంచారన్నా, ఇందులో 100 పెంచారన్నా సార్. వాడు చెప్తాడు సార్ పంచారు అని, కళ్ళతో ఇవ్వడం చూసామా? ఇప్పుడు మీకుంది సమాజానికి సేవ చేయాలని. చేయనిస్తారా? మన మీద దేశ ద్రోహం అని ఒక ముద్ర వేసి లోపల కూర్చోబెడతారు. సార్ సమాజంలో ఒకడు మంచి చేయాలని బయటకు వచ్చాడంటే వాడిని బతకనియరు. ఇప్పుడు ఈ నల్గొండ గద్రాన్నాలు అంటే వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కార్పొరేటర్ పులే, చైర్మన్ పులే, అందరికి పులే. సాంగ్ లో పులి లేకపోతే అది కష్టం. ఇప్పుడు వైద్యమే కాదు, అన్ని డివిజన్స్ లో కొలుతున్న ఈ కుష్టి వ్యవస్థని 1 వేళ్లతో పెకలించాలంటే అందరూ ఐక్యం కావాల్సింది. అంతే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాదాల రంగారావు గారి తనయుడు మాదాల రవి గారు.
డాక్టర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రవి గారు నమస్తే. నమస్తే రోషన్ గారు. కాదు, మిమ్మల్ని చూసినప్పుడు మీ నాన్నగారిని చూస్తున్నప్పుడు అంతా కులాలు కూలిపోతాయి, మతాలు మూసిపోతాయి, మిగిలేది మానవత్వం మాత్రమే అనేది నాన్నగారి నినాదం ఎప్పుడు కూడా. కానీ ప్రస్తుత సమాజం చూస్తున్నప్పుడు, లేకపోతే ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు, ఈ మనుషులను చూస్తున్నప్పుడు వీటితోనే ఎక్కువ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం, ఓట్ల కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ మనుగడ కోసం జనాన్ని ఎలా వాడుకుంటున్నారో కూడా చూస్తున్నాం. ఇలా ఉంది సమాజం ఇప్పుడు. నాన్నగారు లాంటి వాళ్ళు బతుకుంటే బాగుంటుంది అనిపించేది. చాలామంది ఇప్పుడు పోరాడుతున్నారు. ఆనాడు నాన్నగారు వాళ్ళు సినిమా అనేది ఒక ఆయుధం ప్రజా చైతన్యం కోసం. అది సినిమా నేను హీరో అవ్వాలి, డబ్బులు సంపాదించాలి అనేది కాదు వాళ్ళ ఆశయం. ఓకే, సినిమా అనేది సామాజిక చైతన్యం కోసం మనం వాడే ఆయుధం. ఈ ఆయుధంతో మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. మన సినిమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, విప్లవం తీసుకురావాలి అనే ఆశయమే. ఓకే, ప్రతి సినిమా ఆశయం. వారు తీసిన యువతరం కదిలింది కానీ, ఎర్రమల్లెలు కానీ, ఏ సినిమా విప్లవ శంఖం కానీ ఏదైనా వాళ్ళ ఆశయం. యాక్చువల్లీ ప్రజానాట్య మండలి, ప్రజా కళలు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఏది కళ కోసం కాదు, కళకాసుల కోసం కాదు అంటూ సామాన్య మానవుల జీవితంలో ఉన్న ఇతివృత్తాలనే కథలుగా, నాటకాలుగా వేస్తూ అలా ఇన్స్పైర్ అయ్యి దాని తర్వాత వారు ఫిల్మ్ యాక్టర్గా అంటే చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, దాని తర్వాత విలన్ వేషాలు వేసుకుంటూ, ఇవన్నీ వేసుకునే టైంలో కూడా నేను ఏనాటికైనా ఒక బ్యానర్ పెట్టాలి, నవతరం పిక్చర్స్, ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమా తీయాలి ఓకే అంటూ అంతకుముందు కూడా ఆ బ్యానర్ పెట్టకముందు కూడా వారు పాపులర్ సినిమాలు, తీర్పు అలాంటి, హరిశ్చంద్ర, 60-70 సినిమాలు యాక్ట్ చేశారు కదా. 60-70. ఒకప్పుడైతే సోహన్ బాబు గారు ఈ సినిమాలన్నింటిలో మెయిన్ విలన్ నాన్నగారే. కార్తీక దీపం, బంగారు చెల్లెలు, మీరు దాని తర్వాత సైడ్ హీరో క్యారెక్టర్స్, దాని తర్వాత కలియుగ మహాభారతం, ఇవన్నీ హీరో క్యారెక్టర్సే కదా. 5గురిలో ఒక హీరో, దేవతలారా దీవించండి, గిరిబాబు గారు, మీరు మురళీమోహన్ గారు, వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో వీళ్ళందరూ కలిసి చేసిన సినిమాలు. సో ఇలా అనేక సినిమాలు చేస్తూ దెన్ నా సొంత బ్యానరు ఓకే సామాజిక, అప్పుడు విప్లవ సినిమాలు తీయాలి. ఓకే, సో అది యువతరం కదిలింది వాజ్ ది ఫస్ట్ మూవీ. వెన్నంది వచ్చింది. అంటే చెప్పాలంటే, అంటే ప్రకాశం జిల్లాలో ఇంత కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన మనుషులు ఉంటారా అనేది వీళ్ళని చూసినప్పుడు అర్థమైంది అనమాట. చెప్పాలంటే అప్పుడు కటారి కృష్ణ అని, కటారి కృష్ణ గారు మా సినిమాలన్నిటికీ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆయన. అవునా? ఆయన కటారి కృష్ణ గారు స్టిల్ ఫోటోగ్రాఫరు. మీరందరూ టీ కృష్ణ గారు. అంటే అప్పుడు రౌడీజం ఎక్కువ ఉండేది ఒంగోలు ప్రాంతాలలో. ఓకే, రౌడీజం ఎక్కువ ఉండేది. కటారి కృష్ణ గారి పేరు చెప్తే భయపడతాం. అంటే మీరనే ఓ ఆ కృష్ణ క్రాక్ సినిమా మా తమ్ముడే తీశాడు, గోపి జన్మల్నేని. అవునవును. అలాంటి వ్యక్తులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఒక భావజాలం పుట్టిందా లేకపోతే అర్థం కాదు మనకి. లేదు, ప్రకాశం జిల్లాలో తక్కువ ఉంటారు. లేదు, ప్రకాశం జిల్లా వాజ్ స్ట్రాంగ్ ఆ రోజుల్లో కూడా. కమ్యూనిస్ట్ ఉద్యమానికి నల్లూరి వెంకటేశ్వర్లు గారు, అన్న నల్లూరి అంజయ్ గారు, వీళ్ళందరూ వెరీ స్ట్రాంగ్ లీడర్స్, ప్రజానాట్య మండలి పెద్ద నాయకులు. అసలు యాక్చువల్గా మా నేపథ్యం చెప్పాలంటే, మా నాన్నగారు వాళ్ళ ఫాదర్స్ అందరూ కాంగ్రెస్ నేపథ్యం. ఎన్జీ రంగా గారి బెస్ట్ ఫ్రెండ్స్ నాన్నగారికి. మా నాన్నగారు, మా తాతలందరూ ఎన్జీ రంగా గారికి బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్జీ రంగా గారు ఆ రోజుల్లో ఒంగోలు వస్తే మన ఇంట్లో ఉండేవారు. సో ఆయన పైన ప్రేమతో, స్నేహితుడి పైన ప్రేమతో మా ఫాదర్కి రంగారావు అని పెట్టారు ఆయన పేరు. ఓకే, ఎన్జీ రంగా గారి పేరు రంగారావు అని పెట్టింది. కానీ ఈయన కాలేజీకి వెళ్ళటం, నల్లూరు వెంకటేశ్వర్లు గారితో కలవటం. సో ఈయన టీ కృష్ణ గారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. సో టీ కృష్ణ గారు అట్ వెరీ ఎర్లీ ఏజే నాన్నగారి దగ్గరికి వచ్చేసారు. ఫస్ట్ నాన్నగారు వచ్చారు కదా ఇండస్ట్రీకి ఫస్ట్ నాన్నగారు. కానీ కాలేజీల నుంచే ఈ నాటకాలు వేయటం నల్లూరు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో. సో అలా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కమ్యూనిస్టులు అయిపోయారు. సో కాంగ్రెస్ పార్టీలో నుంచి, పార్టీ అంటూ లేదు, ఎన్జీ రంగా గారి ఫ్రెండ్స్, వాళ్ళు పార్టీగా స్ట్రాంగ్గా ఏం కాదు.
ఈయన వెళ్ళి ఇంటిపైనే ఉద్యమం చేశారు, మనకున్నవన్నీ పనిచేసేయాలి. ఈయన వెళ్ళి కమ్యూనిస్ట్ అయ్యి, తాతగారు షాక్ అయ్యి ఉంటారు. మా తాతగారిదా షాక్ ఆ రోజుల్లోనే ఇచ్చారు. మా ఫాదర్ వెళ్ళి పినపెట్టలు బరగలు కొట్టి మొత్తం పనిచేయాల్సిందే, పనిచేయాలి అని ఆ రోజుల్లోనే ఫస్ట్ యుద్ధం ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి అవన్నీ చేశారు. ఎన్ని ఎకరాలు పనిచేశారు? ఆల్మోస్ట్ ఇచ్చారు అప్పట్లో. అంటే తాతగారు ఆస్తిలో ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వలేరు కదా, అప్పుడు వాళ్ళు కూడా పాపం వాళ్ళు ప్రోగ్రెసివే, అంత వాళ్ళు శ్రమజీవులే. కానీ అయినా కూడా ఆయన వెళ్ళి స్కూల్కి 18 ఎకరాలు ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. సో మా ఫాదర్ వాస్ ఆ కాలేజీ నుంచి రాంగ్లోనే, ఆ భావజాలం రాంగ్లోనే హీ వాజ్ ఏ స్టాంచ్ కమ్యూనిస్ట్ ఫ్రమ్ దేర్. అంటే నాన్నగారికి చేతులు అసలు జోబులో 100 రూపాయలు పెట్టుకోవడం కూడా తెలియదు అసలు ఇప్పుడు లేదు. 100 ఉంటే 100 ఇచ్చేయటమే. 100 ఇవ్వటం కాదు అసలు. ఆయన శర్మ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేయడంలో తాతోళ్ళు ఇంటికి కూడా రావద్దన్నారు. సో అట్నుంచి అంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐ థింక్ ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు నాన్నగారు వెంకయ్య నాయుడు గారు ఎదురెదురు రూమ్మేట్స్. ఇటు కమ్యూనిస్టు భావజాలం ఇటు అటు ఆల్మోస్ట్ వీళ్ళందరూ కలిసి చదువుకున్న బ్యాచే. ఓకే. అటు అటు ఆయన బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్. సో వీళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ బ్యాచ్. అక్కడి నుంచి ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆయన ఏమి వాళ్ళ ఫాదరు మదరు ఏం లేదు, ఆయనే పాపం చాలా కష్టాలు పడుతూ 1 రూమ్ హౌస్లో ఉండేవాళ్ళం నేను పుట్టినప్పుడు. మీరు పుట్టినప్పుడు కూడా? నేను ఆయన ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వకముందే పుట్టాను కదా. సో ఎంటర్ అయినప్పుడు నాకు బాగా గుర్తు, 1 రూమ్ హౌస్లో ఉండేవాళ్ళం. పాపం రోజు ఆ బస్ ఛార్జీలకు కూడా పెట్టుకోలేక ఆయన రోజు ఏవిఎం స్టూడియోస్ దాకా, విజయ గార్డెన్స్ దాకా నడిచెళ్ళేవాడు వేషాల కోసం. సో అలా బాగా కష్టపడి ఆయనే వేషాలు వేస్తూ ఇంటి నుంచి ఏమి రూపాయి తీసుకోకుండా, నా ఆస్తి ఏం వద్దు పని చేయండి జనానికంటూ. సో అలా కష్టపడి వేషాలు వేస్తూ ఒక సైడ్ హీరోగా, ఒక విలన్గా, దెన్ ఒక ఆర్టిస్ట్గా అయ్యి దాని తర్వాత నవతరం పిక్చర్స్ స్థాపించడం జరిగింది. నవతరం పిక్చర్స్లో యువతరం కదిలింది ఆ రోజున హ్యూజ్ హిట్. అవును. అంటే వెళ్ళి పట్టమే ఆ రిలీజే రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు, ఎన్టీ రామారావు గారు సినిమా పైన పడింది. ఇది పెద్ద సక్సెస్ అయింది. అక్కడి నుంచి ఇక వరుస హిట్లు కదా, అదొక వెల్లువ. యువతరం కదిలిందనే సినిమాకి మామూలుగా 10 డబ్బా థియేటర్లు ఇచ్చి, నాకు బాగా గుర్తు, మేము అప్పుడు ప్రింట్ సిస్టమ్ కదా వెళ్ళేవాళ్ళం. నెల్లూరు దగ్గర ఫస్ట్ ప్రింట్ ఇచ్చి, ఒంగోలులో ప్రింట్ ఇచ్చి, మిగతా అన్ని ట్రైన్లో వెళ్ళిపోయాయి. ఆ నెల్లూరు రోడ్డు యువతరం కదిలింది మార్నింగ్ 11 o'clock షో అయితే బ్యానర్ కూడా కట్టలా. ఇందికి ఏందయ్యా నాది 11 షో ఉంది, బ్యానర్ కట్టలేదు. ఎందుకు సార్ రాత్రికి తీసేసే బ్యానర్కి మళ్ళీ దాన్ని కట్టేది ఇవన్నీ అంటే, ఏదో నేను కష్టపడి తీసుకున్నాను నాయనా నువ్వు గట్టు అంటే. సో అలాంటి సినిమా ఓ చరిత్ర సృష్టించింది. అవును. అక్కడ నుంచి మళ్ళీ ఎర్రమల్లి. యూజువల్గా ప్రమోషన్స్ అంటేనే రిక్షాలో వెళ్ళి చెప్పొస్తా ఉంటాడు ఊరంతా వాడు, పలానా మూవీ వస్తుంది అని. అప్పుడు ప్రమోషన్స్ అంటే అప్పట్లో ప్రెస్ అంటే ఓన్లీ ఈ ప్రెస్ అంతే, మనకి ప్రింట్ మీడియా ఉండేది బాగా. లోకల్ టౌన్ అంటే రిక్షా వాడి వస్తాడు. రేడియో కూడా వెరీ పాపులర్ అప్పుడు. రేడియో ఒకటి బాగా పాపులర్. సో అలా ఇక వరుస ఎర్రమల్లెలు 400 రోజులు ఆడింది అన్ని చోట్ల. సింపుల్ ఎడ్లు మంటలు కట్టుకొని ట్రాక్టర్లలో వెళ్ళి చూసేవాళ్ళు ఫస్ట్ టైం. అంటే సింపుల్ కథ, కార్మికులు, కర్షకులు, మల్లెలు లాంటి వాళ్ళు, తెల్లని మల్లెలు లాంటి వాళ్ళు, వాళ్ళని రాచి రంపాన పెడితే ఎర్రమల్లెలు అవుతారు అనే ఇది. దాని నుంచి అసలు ఫస్ట్ టైం నేను అనుకోవటం, ట్రాక్టర్లు, ఎద్దుల బళ్ళు కట్టుకొని థియేటర్ల దగ్గరికి గ్రామాలు కదిలి. అవును. నాకు తెలిసి అప్పట్లో హయ్యెస్ట్ ఫుట్ ఫాల్స్ ఇంటూ ద థియేటరు లెక్కేసేవాళ్ళు కదా. రేట్లు అప్పుడు ఎంత అండి, చాలా తక్కువ కదా. సో కలెక్షన్లతో చెప్పలేము. ఫుట్ ఫాల్స్ వైజ్ అప్పుడు వరకు ఈ 2 హయ్యెస్ట్, ఎర్రమల్లెలు, కొండవీటి సింహం. అవును. దేర్ వేర్ ది హయ్యెస్ట్ ఫుట్ ఫాల్స్. అవును. సో అలా అందులోనే నేను కూడా నాకు ఎంట్రీ. గుర్తున్నాయా దాంట్లో సాంగ్స్ ఇప్పటికి? అన్ని సాంగ్స్ అందులో నేను జనరల్గా స్కూల్ నుంచి వచ్చేదో
అప్పుడు ప్రొడ్యూసర్ ఇంట్లో డ్యాన్స్ చేస్తారు కదా, ప్రొడ్యూసర్ ఇంట్లో పాటలు ఉండేవి. నేను ఆ పాటకి డ్యాన్స్ చేస్తుంటే నన్నే ఓకే చేశారు. అది ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30కు మొదలుపెట్టి 4:30కు సాంగ్ అయిపోయింది. ఓకే. బట్ యాక్చువల్గా చెప్పాలంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుందంటే బయట కాదు, ఇంట్లో కూడా చాలా స్ట్రిక్ట్. అండర్ వెరీ స్ట్రిక్ట్ రెజీమ్. మా ఫాదరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కానీ అలాంటి పెంపకం కష్టం అనిపించలేదు నిజంగా మీకు? చిన్నతనం కావచ్చు, ఎదిగేటప్పుడు కావచ్చు. చిన్నతనం అయినా మా ఇల్లు ఎలా ఉండేది అంటే ఏదో ప్రజా కళాకారులు పుట్టిల్లాగా ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కళా డిస్కషను, మాకు పండగలు ఏమి అవి ఆయన చేసేవాళ్ళు కాదు. దీపావళి అప్పుడు పటాసులు ఎవరన్నా కలుస్తుంటే పక్కింటి వాళ్ళు కలుస్తుంటే చూసుకోవటమే. మా ఇంట్లో పండగలు అంటే మేడే. సో ఆయన సిద్ధాంతాలు అన్నీ, పైగా నేను ఐ వాజ్ వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్. అండర్-19 తమిళనాడుకి సెలెక్ట్ అయ్యా. ఓకే. అయినా కూడా అది క్యాపిటలిస్టిక్ గేమ్ అంటే తెలియకుండా వెళ్ళి ఆడేవాడిని. వెళ్ళి ఆయనకి తెలియకుండానే వెళ్ళి గేమ్ ఆడేసేసి వచ్చి సైలెంట్గా ఉంటే, ఎక్కడికి వెళ్ళావు అంటే ఏదో పని మీద వెళ్ళానులే అంటేను, ఈడెవడు మరి ఇది పేపర్లో వచ్చిందే రవిచంద్ హిట్సే టన్ అని, ఈడు నువ్వు కదా. ఓకే. మళ్ళీ తిట్లు పడేవి. అదో క్యాపిటలిస్టిక్ గేమ్, దాన్ని వెళ్ళి. సో ఆయన సిద్ధాంతం టోటలీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఫార్మాట్. సొంత ప్రాపర్టీ ఇల్లు అనేది ఉండద్దు. ఓకే. ఈ సినిమాల నుంచి వచ్చేవి కూడా ఆయన ఇంటికి రానిలా. డబ్బుల్నా? అస్సలు. మరి ఏం పెట్టి పోషిస్తారు ఫ్యామిలీని? అంటే నెక్స్ట్ సినిమా తీయటానికి ఎంత ఉంచుకునేవాడు కానీ ఎక్కడికక్కడ ఇప్పుడు ఒంగోలు థియేటరు, ఒంగోలు పార్టీ ఆఫీసు పంపండి, గుంటూరు థియేటరు, గుంటూరు పార్టీ ఆఫీస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్, సిపిఐ సిపిఎం, విజయవాడ పార్టీ ఆఫీస్, ఏ ఊరు ఆ ఊరు. ఏమన్నా వచ్చినా పైగా రోజు కార్యకర్తలు రావటం నాకు ఇబ్బంది. వాళ్ళకి ఇచ్చుకుంటూ ఆయన దగ్గర ఒక స్కూటర్ ఉండేది. దాని తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్కి అది తిరగటానికి అంబాసిడర్ కారు ఉండేది. సో ఈ అంబాసిడర్ కారులో పొలిటికల్ క్యాంపెయినింగ్. బయట సినిమాలు అయితే ఇక నా విప్లవ శంఖం ఇట్స్ రిలీజ్ కూడా చేయనిలా. అసలు విప్లవ శంఖంలో దెర్ వాజ్ లాట్ ఆఫ్, అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సినిమా కదా. సో అప్పట్లో పార్టీలు కూడా రెండే ఉండేది, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ. సో వీళ్ళిద్దరి మధ్య పరస్పర ఇది ఉండేది. సో ఆ సినిమాని బ్యాన్ అన్నారు. అందులో ఒక్క డైలాగ్ కూడా నేను తీయకును అని ఈయన అన్నాడు. సో అలా 1 సంవత్సరం రోజుల పాటు యుద్ధాలు జరిగినాయి పార్లమెంట్లో. జార్జ్ ఫెర్నాండెస్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులు పోరాటాలు. సో ఇంకా అంటే మీకు చాలా ఎమోషనల్ మూవీ. అంటే ప్రతి డైలాగు ఎలా ఉంటుందంటే, కోర్ట్ సీను, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ ఇచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా, చెరసాలలు ఉరికొయ్యలు రానున్న విప్లవాల్ని ఆపలేవు, కళ్ళుండి గుడ్డివాడివై చెవులుండి చెవిటివాడివి అయిన ఓ న్యాయవాది గారు, కనీసం మీకు మానవత్వమైనా ఉంటే నా ఈ నేత్రాలు తీసి ఈ కళ్ళు లేని కబోదికోబెట్టండి, కనీసం నా ఈ నేత్రాలైనా రానున్న విప్లవాల్ని చూస్తాయి, అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరు, ఉరికొయ్యలు ఎక్కించి నిప్పుల ఉప్పెనల్ని ఆర్పలేరు, రానున్న నవోదయం రాక మానదు, ఈ ప్రజాశక్తి విప్లవ శంఖం పూరించక ఆగదు. సో దిస్ ఈస్ ది టెంపరేచర్ ఆఫ్ ద ఫుల్ కోర్టు సీన్, ఫుల్ వైరల్ ఎక్కడ చూసినా. కోర్టు సీన్ కాదు అసలు, మొత్తం సినిమానే ఈ టెంపరేచర్లో ఉంటుంది. సరే, దానికి అసలు బ్యాన్ అంటే ఈయన హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు, ఆమరణ నిరాహార దీక్ష. మొట్టమొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆమరణ నిరాహార దీక్ష ఫర్ దట్. అవును. సో దానికోసం ఇంకా మొత్తం అటు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంజీఆర్ గారు, కళ్యాణ సుందరం గారు అప్పట్లో పెద్ద లీడర్, ఆయన వచ్చారు. కళ్యాణ సుందరం గారు అప్పుడు పెద్ద కమ్యూనిస్ట్ లీడర్. ఆయన స్ట్రేచర్ చాలా పెద్ద స్ట్రేచర్. సో ఆయన మొత్తం విశ్వేశ్వరరావు గారు ఇండస్ట్రీ తరఫు నుంచి. సో చాలామంది అందరూ, ఎంజీఆర్ గారు, శివాజీ గణేషన్ గారు. సో ఫైనలీ దానికి సెన్సార్ ఇవ్వటం జరిగింది. ఆ సినిమా రిలీజు ఎలా ఉండేదంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. ఆ సినిమా బహుశా హైయెస్ట్ నెంబర్ ఆఫ్, ఆ రోజుల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసిన సినిమా, అంత హౌస్ఫుల్స్ అయిన సినిమా. ప్రతి షో తర్వాత బయటికి ప్రశ్న జరిగేది. అవును. అంటే అప్పుడు అట్మాస్ఫియరు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి పెద్ద పెద్ద సినిమాలు ఎన్నొచ్చినా,
ఇప్పుడు ఆయన హీరోగా కాదు, నేను పొలిటికల్ క్యాంపెయిన్లకు వెళ్ళటాలు, ఈ సినిమాలు చేయటాలు. రామానాయుడు గారు చాలా ఆఫర్స్ ఇచ్చారు, చాలా ఆఫర్స్. ముందడుగు సినిమా కృష్ణ గారికి, సోహన్ బాబు గారికి మీకు ఈక్వల్ రెమ్యూనరేషన్, ఈక్వల్ క్యారెక్టర్స్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. అంటే లేదండి నాకు పొలిటికల్ క్యాంపెయిన్ పెట్టారు. శివకృష్ణ గారికి ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు వెయ్యిది భలే క్యారెక్టరు అని. శివకృష్ణ గారు నాకు ఫాదర్గా, తర్వాత నేను హీరోగా చేస్తున్నప్పుడు నాకు ఫాదర్ క్యారెక్టర్ వేశారు మాయలవెల్పులో. ఆయన చెప్పారు, ఓకే మీ ఫాదరు నాకు ఫోన్ చేసి ఆయన వేయాల్సిన క్యారెక్టర్ నాకు చెప్పారయ్యా. ఆ ఒక్క సినిమాలో ఆ క్యారెక్టర్తో నాకు 90 సినిమాలు వచ్చినాయి. ఓకే, అంటే ఏ రేంజ్ ఆఫ్ సినిమాలు అంటే ఈవెన్ చిరంజీవి గారు పక్కన హీరోగా వేసే అంత సంఘర్షణ లాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి నాకు. సో అలా హీస్ కాన్సన్ట్రేషన్ను, అంటే అప్పట్లో ఏంటిది, కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తేవాలి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది. దీన్ని అధికారంలోకి తేవాలి, పచ్చలపల్లి సుందరయ్య గారిని సీఎం చేయాలి, గిరిప్రసాద్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఎర్రకోట పైన వెళ్ళాలి, నినాదమే ఇదే ఉండేది. కానీ ఆ అట్మాస్ఫియర్ ఆ టైంలో ఒక మహానుభావుడు నవరస నట సార్వభౌమ తెలుగుదేశం అనే పార్టీ పెట్టడం, 6 నెలల్లో రావటం, అధికారంలోకి అది వచ్చింది. అంతకుముందు ఈ 2 పార్టీలే ఉండేవి. సో ఎరుపు జెండా ఊపుదాం అనుకున్నారు కానీ పసుపు జెండా వచ్చింది. అంటే దిస్ ఈస్ ద బిగ్గర్ ఇమేజ్ కదా. అంతే కదా. అంటే మాదాల రంగారావు గారు ఇమేజ్ పక్కన నందమూరి తారక రామారావు గారి ఇమేజ్, ఇట్స్ హ్యూజ్ ఇమేజ్ అయిపోయింది కదా. కొత్త పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ ఇటు తెలుగుదేశం పార్టీ వచ్చింది. 6-7 నెలల్లో స్వీప్ కదా. అవును, కానీ అనుకున్నంత సపోర్ట్ రాలేదు, కానీ ఇంకా ఎక్కువ సపోర్ట్ వచ్చి నాన్నగారు అనుకున్నది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేది. చెప్పాలంటే అప్పుడు ఎర్రమల్లెలు కానీ ఎర్రపావురాల లాస్ట్ లో వన్ ఆఫ్ ది లాస్ట్. నాన్నగారి లాస్ట్ మూవీ ఈజ్ మై మూవీ అగైన్. మీకు దాని తర్వాత నాది, నేను ఈ బాలనటుడిగా యాక్ట్ చేయటం, ఇవి దాని తర్వాత నాన్నగారి కొన్ని ఫ్లాపులు రావటం, ప్రజాశక్తి, నవోదయం అని విజయశాంతి గారితో నవోదయం చేశారు. అలాగే స్వరాజ్యం, జనం మనం, ఇలా చాలా సినిమాలు అవుతూ మళ్ళీ మహాప్రస్థానం శ్రీశ్రీ గారినే యాక్ట్ చేయించారు. అవును, శ్రీశ్రీ గారు ఎప్పుడు నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీశ్రీ గారు ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు. ఆయన టేక్ కేరర్గా మేమందరం కూడా ఎప్పుడు ఉండేవాళ్ళం. ఆయన అన్ని సినిమాల్లో, విప్లవ శంఖం ఆల్ సాంగ్స్ శ్రీశ్రీ గారు. ఓకే, అన్ని పాటలు. కొంతమంది కుర్రవాళ్ళు మీరు వినే ఉంటారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. అవును సార్. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. సో శ్రీశ్రీ గారి మూయించిన ఒక వీరుని కంఠం ఆ సినిమాలో. సో శ్రీశ్రీ గారు వాజ్ నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్, ఆరు ఉంటాం. అలాగే మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారి క్యారెక్టర్ని శ్రీశ్రీ గారే ఇచ్చారు. చెప్పాలంటే నాన్నగారు సమాజంలో, అంటే ఈయన క్యారెక్టర్ ద్వారా సమాజంలో మార్పు తేవడం కోసం మాత్రమే ఎక్కువ కృషి చేశారు. ఈ అప్స్ అండ్ డౌన్స్, దాని తర్వాత స్టార్డమ్ ఇది ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ కాదు, వాళ్ళ ధ్యేయం ఒకటే. ఎందుకంటే ఎర్ర సినిమాలు తీయాలి, సమాజాన్ని చైతన్యవంతం చేయాలి వాజ్ ది ఇంట్రెస్ట్. ఆ ఎర్రమట్టి సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్. కానీ దురదృష్టవశాత్తు అది రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ చనిపోయారు. ఇంకా కలెక్షన్ ఎక్కడుందో ఎవరికి ఏమీ తెలియదు. సో అక్కడ నుంచి బాగా టఫ్ టైం. ఈ టైంకి ఇంటి రెంట్లు కూడా కట్టుకునే పరిస్థితి లేని టైము. ఈ టైంకి నేను ఐ వాజ్ మెడ్రాస్ డెంటల్ కాలేజ్ సీట్ వచ్చింది. మన 98% వచ్చినా మీకు తెలిసిందే, చెన్నైలో ఫార్వర్డ్ క్యాస్ట్ 98-99 వస్తుంది. అందరూ అయ్యర్లు అయ్యంగార్లు బీభత్సంగా, మనకు 98 వచ్చినా డెంటల్ వచ్చింది. సో ఆ టైంలో సోవియట్ కల్చరల్ సెంటర్లో పుడోక్విన్ ఫిల్మ్ క్లబ్ అని ఉండేది. దానికి భారత్ రాజా గారు నాన్నగారు ప్రెసిడెంట్ సెక్రటరీ లాగా. సో ఈ పుడోక్విన్ ఫిల్మ్ క్లబ్ పని ఏంటంటే మంచి మంచి అభ్యుదయ సినిమాల్ని సాటర్డే సండే వేయటం. సో వాళ్ళిద్దరూ అసలు చాలా బిజీ కదా, భారతరాజా గారికి టైం లేదు, నాన్నగారికి. సో ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో వరల్డ్ సినిమాలో మంచి మంచి సినిమాలు ఏంటి అని సోట్ కలిసి వేయటం, ఈ ప్రాసెస్లో యూత్ క్లబ్లో తిరగటం. అప్పుడు రష్యన్ లాంగ్వేజ్ డైరెక్టర్ నన్ను అడిగాడు, వై డోంట్ యూ లెర్న్ రష్యన్ అని. నేను చెప్పాను, బాబు రష్యన్ని నేనేం చేసుకోను అంటే, లేదండి మీరు ఇక్కడ ఫస్ట్ వస్తే వీ విల్ సెండ్ టు ది టాప్ మోస్ట్ యూరోపియన్ కాలేజెస్, టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ రష్యా అని. ఇక నేసి రుబ్బి రష్యన్ లాంగ్వేజ్లో ఫస్ట్ వచ్చి స్కాలర్షిప్లో రష్యాకి వెళ్ళా.
ఓకే. సో వెళ్ళేటప్పుడు నాన్నగారికి ఇష్టమే. స్కాలర్షిప్ వచ్చింది, రష్యాకి వెళ్ళాం. నాన్నగారికి ఏంది పార్టీ తరఫున వెళ్ళాలా, ఎందుకంటే పార్టీ తరఫున హోల్ టైమర్లు పిల్లలు వెళ్తారు, నీకేమి. సో అది కూడా మనకు వద్దు, మనకి ఏదైనా పార్టీకి ఇవ్వాలే కానీ నువ్వు అది కూడా వద్దు. సో ఈ ఛానల్ దొరికింది, వెళ్ళిపోయాను. అంటే నాకు డాక్టర్ అవ్వాలి, మా ఫాదర్ ఏమో యాక్టింగ్ చేయాలని. కానీ ఆయన కూడా సరే ఈ సమస్యల్లో ఇప్పుడు నేను ఇంకెప్పుడు సినిమా తీస్తానో నాకే తెలియదు. సో ఇట్ వాజ్ ఆల్ స్టాండ్ స్టిల్కి వచ్చింది కదా. ఎర్రమట్టి లాస్ట్ ఫిలిం నవతరం పిక్చర్స్. మీరు నిజంగా చూస్తే నేను వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు ఆయన మళ్ళీ సినిమా తీలా. ఏం చేస్తున్నారు అప్పుడు? ఐ విల్ టెల్ యూ. సో ఈ మధ్యలో ఆయన ఎర్ర సూర్యుడు, ఎర్ర పౌరాలను బయట ఈ 2 చేశారు కానీ మన సొంతది రాలా. అందులో కూడా ఎర్ర పౌరాలు ఒకటి బయట చేసింది అయిపోయింది, రిలీజ్ అవ్వలేదు. ఎర్ర సూర్యుడు అయింది. సో ఈ టైంలో నేను అక్కడికి వెళ్ళి స్కాలర్షిప్లో చదువుకొని మనం పెద్ద డాక్టర్ అవ్వాలి, మదర్కి డాక్టర్ అవ్వటం ఇష్టం. సో మనం వెళ్ళి డాక్టర్ అవ్వాలి అని అక్కడికి వెళ్ళాను. స్టైపెండ్ ఇచ్చేవాళ్ళు, దాంతో చదువుకుంటూ ప్రాసెస్ జరిగితే 91 అక్కడ పెన్ ఓపెన్ వచ్చింది. 91 అక్కడ కమ్యూనిజం పోయింది. 91 కమ్యూనిజం పోయి బాబు ఈ దేశం మొత్తం 160 కంట్రీస్కి ఇట్ట దానాలు ధర్మాలు ఇట్ట స్కాలర్షిప్లు ఇచ్చే బ్యాంక్రప్ట్ అయింది దేశం. సో ఎవరి దేశాలకు వాళ్ళు పోండి, లేకపోతే $5,000 కట్టి సంవత్సరానికి చదువుకోండి అంటే అప్పుడు ఇండియా ఫోన్ చేస్తే ఏంటి పరిస్థితులు బ్యాడ్, చాలా బ్యాడ్ పొజిషన్లో. $100 కూడా ఇచ్చే పరిస్థితి కాదు. సో అప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్తే ఏమో తమ్ముడు చెప్పాడు, నేను నీ దగ్గరకు వద్దామని ట్రై చేస్తున్నాను, నువ్వు ఇట్లాంటివి పెట్టుకోబాకు అంటే అప్పుడు ఏం చేయాలని 3 రోజులు అర్థం కాల. టికెట్లు కొడుతున్నారు అందరికీ, ఫీజులు కట్టిన వాళ్ళకేమో కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు ఫీజులు కట్టి మళ్ళీ చదువుకుంటున్నారు. ఓకే. సో ఆ టైంలో అర్థం కాకుండా క్యాలెండర్ వినాయకుడు, చిన్నప్పటి నుంచి నేను వినాయకుడు భక్తుడిని. మా ఫాదర్ దేవుడిని నమ్మేవాళ్ళు కాదు, నేను మాత్రం వినాయకుడి టెంపుల్కి వెళ్ళేవాడిని. సో దండం పెట్టుకొని కిందకి దిగాను. అడిగారు మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్స్ కోసం ఎదుగుతున్నారు, సో మీరు మిడ్రెప్ చేస్తారు కదా, వెళ్ళండి ఇంటర్వ్యూకి అని. సో ఇమీడియట్గా యూనివర్సిటీ పక్కనే ఉంటే వెళ్ళాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. వాళ్ళకి చెప్పా, సార్ నా పాస్పోర్ట్ ఇచ్చేస్తా, నా శాలరీ మీరు $500 అన్నారు కదా, ఆ $500 2 నెలలు ఇచ్చేయండి, ప్లస్ 2% కమిషన్ కూడా ఉండేది సేల్స్ పైన. ఓకే. ఆ $1000 ఇస్తే, నా పాస్పోర్ట్ ఇస్తే నేను వెళ్ళి మా యూనివర్సిటీకి కడితే నెలలో 1000 కట్టినోడు 5,000 కడతాడు కదా అని ఆ 1000 తీసుకొని వెళ్ళి యూనివర్సిటీలో కట్టి నేను 6 నెలల్లో 5,000 కడతాం. మాలాంటి వాళ్ళు చాలా స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఈ స్కీమ్ కూడా పెట్టాలి అని మళ్ళీ నేనే ఉద్యమం తెచ్చా. మీరు అక్కడ ఉద్యమాలు చేశారు. రష్యాలో కూడా కమ్యూనిజం పోయినాక మేడే ఫ్లాగ్ ఎత్తుకొని అదో పెద్ద ఉద్యమం. మా ఫాదర్ అనేవాళ్ళు, నువ్వు ఈ సంపాదించావు ఇవన్నీ కాదు నాకు, నువ్వు అక్కడ మేడే, రష్యా లాంటి దేశంలో మేడే ఎర్ర జెండా పుట్టిన దేశంలో అక్కడ మేడేని బ్యాన్ చేశారు, ఉద్యమం చేయటానికి లేదు, ప్రశ్న తీయటానికి లేదు కొత్త గవర్నమెంట్, దానికి వ్యతిరేకంగా లీడ్ చేశాయి. -డిగ్రీస్ ఉంటుంది కదా, -30 ఎట్లా చేశారు? 30-40 ఉంటుంది అప్పుడు మేకి ఉండదుగా, మే మళ్ళీ ఎండలేక. సో అలా స్టార్ట్ అయ్యి నాకు అర్థం కాల. అలా ఐ స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ ఏ మెడికల్ రెప్గా స్టార్ట్ అయ్యి ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ వర్కింగ్. ఓకే. అలా స్లోగా రెసిడెంట్ మేనేజరు, రీజనల్ మేనేజరు అయ్యి బై ది టైమ్ ఆఫ్ ఇది ఎండి నా డిగ్రీ ఎండీకి నేను ఎండి ఆఫ్ ది కంపెనీ అయ్యా. ఓకే. టాప్ 10లో ఒకళ్ళంట మీరు గ్యాస్ట్రోలో టాప్ 10 అనే చాలా మహానుభావులు ఉన్నారు. మా గ్యాస్ట్రోకి మీకు తెలిసిందే కదా, హైదరాబాద్లో నాగేశ్వర రెడ్డి గారు, ఏజీ, వి కాల్ హిమ్ ది గాడ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. చాలా మంది ఉన్నారు, మన యార్లగడ్డ నాగార్జున గారు ఉన్నారు, ఇట్లా మా ఫ్రెండ్సే 100 మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అప్పలో, ఆయన మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. దేర్ ఆర్ సో మెనీ. నా ఫ్రెండ్ మళ్ళీ సోమశేఖర్ ఉన్నాడు. ఐఎమ్ ది టాప్ అని అంటాం లేదు కానీ ఐఎమ్ వన్ ఆఫ్ ది, నేను పీపుల్స్ డాక్టర్ కదండి, నేనేం కార్పొరేట్ హాస్పిటల్స్లో. సో దెన్ అయ్యి దాని తర్వాత 2003లో అప్పుడు ఐ వాంటెడ్ టు రిటర్న్ బ్యాక్ అండ్ స్టార్ట్ సినిమాలు. నాన్నగారు లెగసీ కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎంతకాలం అక్కడే సంపాదించుకోవటాలు, అక్కడే ఇల్లు ఇవి
దర్ ఇస్ ఎ కంటిన్యూటీ. ప్లస్ అక్కడ పరిస్థితులు కూడా వార్ రావటాలు ఓకే, ఇవన్నీ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి అప్పటికి 2 పిల్లలు, వార్ ఫ్రంట్లో అక్కడ గొడవలు కూడా బాగా ఎక్కువే ఇదైనాయి. రెండోది ఐ హ్యాడ్ దెన్ ఐడియా, ఈ వార్ అనే కాదు, ఐ వాంటెడ్ టు రిటర్న్ బ్యాక్ అండ్ స్టార్ట్ మై ప్రొడక్షన్ ఇక్కడ అనేది. కానీ నాన్నగారేమో డబ్బు సంపాదించడానికి విరోధం, మీరేమో దాన్ని చూసి వచ్చారు కాబట్టి దాని విలువ తెలుసు కాబట్టి డబ్బు ఉంటేనే వాల్యూ అనేది తెలుసుకున్నారా? ఎందుకంటే అప్పటికే మీరు ఒక 4-5 వేల కోట్లకు సంపాదించేసారని విన్నా నేను. చేసి మీరు అనుకున్న అంతంత ఫిగర్లు కాదు కానీ వీఆర్ మేజర్ బిజినెస్ పీపుల్ దేర్. కానీ మా సిస్టమ్ ఏంటంటే సేమ్ ఇప్పుడు సంపాదనలో నాది 50% ఇచ్చేయాలి. అవునా? అదే ఎప్పుడు ఫాలో అయ్యి సొసైటీకి అది ఏనాడు అట్లా చేయలేం. నాన్నగారిది ఏంటంటే నాన్నగారిది సంపాదించింది ₹1 కూడా మనం ఉంచుకోవద్దు, మన ఇంటి పైన రూఫ్ కూడా ఉండద్దు, మొత్తం ఇచ్చేయాలి. ఆయనకి ఉన్న ఇది కూడా ఆయనకి అంత ఏముండేది. మా నాన్నగారికి ఎప్పుడు ఎర్ర షర్టు, తెల్ల ప్యాంటు, మఫ్లరు, మొత్తం జీవితాంతం ఎర్ర షర్ట్లు. ఆయన ఎక్కువ ఎర్ర షర్ట్లు, తెల్ల షర్ట్ల పైన రెడ్ మఫ్లరు. ఆయన కలర్ డ్రెస్లో మీరు తక్కువ చూసుంటారు. గోపాలకృష్ణ గారు రెడ్ వేసుకున్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు పర్చూరి వెంకటేశ్వరరావు గారిని వారే తీసుకెళ్ళింది ఫస్ట్ టైం. పర్చూరి వెంకటేశ్వరరావు గారు గోపాలకృష్ణ గారిని, వాళ్ళది ఒక నాటకం ఉండేది కలియుగ మహాభారతం అని. అది నాన్నగారు చూసి రవీంద్ర భారతిలో నచ్చి దీన్ని ఎట్టయినా సినిమా చేయాల్సిందే అని హనుమన్ ప్రసాద్ గారితో మాట్లాడి మొట్టమొదటి సినిమా పర్చూరి బ్రదర్స్ది అదే కలియుగ మహాభారతం. వాళ్ళ ఇంటికి కూడా అవే కలర్స్, కమ్యూనిస్ట్ కలర్స్. పర్చూరిగా మీ నాన్నగారు కూడా అదే వేయించే వాళ్ళ ఇంటి కలర్స్ కూడా రెడ్. అసలు ఇంటికి అంటే ఇల్లు నాన్నగారు చెన్నయ్యే కదా, హైదరాబాద్ ఇల్లు లేదు కదా, ఆయన చెన్నై నుంచి రాలేదు కదా. వారు చెన్నై నుంచి హార్ట్ అటాక్ ఇది వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. బాగా ఇదైనప్పుడు నేను వెళ్ళి ఇక్కడ తెచ్చేసుకొని అక్కడ నుంచి లాస్ట్ 5 years ఆఫ్ హిస్ ఈ సఫర్డ్ లాట్ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆయన అసలు పట్టించుకోకుండా హంగర్ స్ట్రైకులు, అటు స్ట్రైకులు, అలా హెల్త్ పాడు చేసుకున్నారు బాగా. అదే నిరాహార దీక్షల వల్ల మొత్తం నిరాహార దీక్షలు. ఓ పక్క డయాబెటీస్ని పట్టించుకునే లేదు. సో బాగా హెల్త్ డిట్యూరేట్ అయింది, మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది, యాంటీరియర్ వాల్ మొత్తం పోయింది. సో ఈ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఆ లాస్ట్ 5 years హీ వాజ్ విత్ మీ ఓన్లీ. కానీ ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్గా చాలా హ్యాపీగా ఉన్నారు. డాక్టర్గా ఇప్పుడు కూడా నాన్నను చూసి సినిమాలలో యాక్ట్ చేయాలనేది అది మీ మీద మీ ఇంపాక్ట్ పడిందా లేకపోతే? లేదు, యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని. మా స్కూల్ కేసరియర్ సెకండరీ స్కూల్ మైలాపూర్. ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న సగం హీరోలు ఆడ నుంచి వచ్చిన మొత్తం బ్యాచ్. మీ బ్యాచ్ లో 100 మంది ఉంటారా? మా బ్యాచ్ ఈ యంగ్ బ్యాచ్ ఎవరంటే ఫస్ట్ మాకు సీనియర్ సాయి కుమార్ గారు, నెక్స్ట్ రవిశంకర్, అయ్యప్ప ఉన్నాడు కదా, అయ్యప్ప నేను క్లాస్మేట్. మళ్ళీ ఇటు రవిబాబు, చలపతిరావు గారు అబ్బాయి, ఇటు రఘుబాబు వాళ్ళ బ్రదర్ బోసుబాబు, ఇట్లా చాలా మంది అందరూ మేము ఆ స్కూల్ నుంచే. మా స్కూల్ ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ నేను. సో అందరూ కళాకారుల కుటుంబాలు, యాక్టర్ల కుటుంబాలు అందరూ అక్కడే. అప్పుడు 2 కేసరి హైయర్ సెకండరీలు ఉండేవి. టీ నగర్లో కేసరి హైయర్ సెకండరీ, అందులో చాలా మంది ఫిల్మ్ మొత్తం పర్సనాలిటీస్. ఇది ఇంకా పెద్దది, ఇటు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అందులో నుంచి స్టడీస్కి రకరకాలుగా వేరు ప్రొఫెషన్స్కి వెళ్ళాము. మళ్ళీ అందరు తిరిగి ఇక్కడికే వచ్చారు. అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ, సో మ్యాజిక్. అవును. సో అందరూ ఆల్మోస్ట్ ఇక్కడికే. పైగా ఒకసారి ఐ థింక్ తమిళ్ హీరోస్ వర్సెస్ తెలుగు హీరోస్ మ్యాచ్ జరిగితే, జనరల్గా నేను అండర్-19 ఐ వాజ్ సెలెక్టెడ్. ఐ వాజ్ ఎ క్రికెట్ ప్లేయర్. బాగా అండర్-19 ఆడాను, లీగ్స్, ఫస్ట్ డివిజన్ లీగ్లన్నీ ఆడాను. కానీ మనకు మ్యాచ్ జరిగింది తమిళ్ హీరోస్ వర్సెస్ తెలుగు. అందులో ఆ మ్యాచ్ చూసేవాళ్ళు ఫోన్లు చేశారు, రే మీ టీంలో తెలుగు హీరోస్ టీంలో 12 మందిలో 6 మంది కేసరి హైయర్ సెకండరీ స్కూల్ నుంచి. ఓపెనింగ్ బౌలర్ ఇటు నుంచి రవిబాబు కేసరి హైయర్ సెకండరీ, ఇటు రవిశంకర్, ఓపెనింగ్ బౌలర్స్ ఇద్దరు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ నేను, అయ్యప్ప ఫ్రమ్ కేసరి హైయర్ సెకండరీ, సాయి అన్న స్పిన్నరు ఫ్రమ్ కేసరి. సో ఇట్లా పైనుంచి కింద దాకా టీం కూడా ఒక స్కూల్ నుంచే
ఫామ్ అయింది. విష్ణు నేను కూడా బాగా ఫ్రెండ్స్ అయింది క్రికెట్ నుంచే. మేము శ్రీకాంత్ గారు కానీ. విష్ణు క్రికెట్ బాగా ఆడతారా? ఓపెనింగ్ బౌలర్ కదా. ఓకే. తను పేస్ వేస్తుంటే ఐ వాజ్ ది బ్యాట్స్మెన్ టు ఫేస్. పదా నువ్వు బ్యాట్ కట్టుకో, నువ్వే ఆడగలవు పా నేను ఆడేవాడు. సో ఒక విధంగా మేము అప్పట్లో వి యూస్ టు ప్లే క్రికెట్ 4 టీంలుగా వేసుకొని, చిరంజీవి గారి టీం, నాగార్జున గారి టీం, వెంకటేష్ గారి టీము, బాలకృష్ణ గారి టీము, ఇలా 4 టీములుగా వేసి అదే కదా ఇన్కమ్ సోర్సే అసలు మాకి. అప్పట్లో చారిటీ కోసం ఆడేవాళ్ళం. అంటే ఈ వచ్చిన నిధుల్ని మనం దీన్ని కార్మికుల కోసం లేదు ఇంకో మంచి పని కోసం కొంత మా కోసం ఉంచుకోవటం, ఇలా చాలా బాగుండేది అప్పుడు. సో అప్పుడే మేమందరం బాగా, శ్రీకాంత్ గారు వాజ్ ద లీడ్. ఫస్ట్ నుంచి ఆయనే అన్నిటికీ మాకు ఆద్యుడు శ్రీకాంత్ గారు. అంటే ఈ క్రికెట్ ఇవన్నీ ఏంటంటే టీంలు వేసింది, తీసుకుంది, ఎవ్రీథింగ్ అప్పుడు ఆర్గనైజ్ చేసి. చెప్పాలంటే ఫస్ట్ అందరు హీరోస్ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. తర్వాత అంత మాకు చాలా ఫ్రెండ్లీ. ఎప్పుడైతే స్టార్ హీరోలుగా ఎదిగినాగా తగ్గించుకున్నారు. అట్లా కాదండి, అదేమైందంటే అది మొత్తం మా ఒక యూనిట్గా అందరూ హీరోలు కలిసి ఆడటం చాలా బాగుండేది. దాని తర్వాత అది ఏమైందంటే స్లోగా అది ఎప్పుడైతే మాకే ఆడకుండా అది ప్రైవేటైజ్ అయింది యూనిట్. అది ఏదో ఒక ఆర్గనైజేషన్గా డబ్బులు తీసుకొని ఆడటం అనే ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి అక్కడ నుంచి అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయిపోయింది. అందుకని ఇంకా సో ఆ బ్యూటీ లేదు, రావట్లే. అంటే ఇది చారిటీ, దాని బ్యూటీ దానిది. వాళ్ళు డబ్బులు పేమెంట్స్ తీసుకొని వేషాలు వేసినట్టే దీనికి కూడా పేమెంట్స్ తీసుకొని ఆడుతున్నారు. ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే ఇది కూడా గ్లోబలైజేషన్ ఈ అంటారు కదా, ప్రైవేటైజేషన్లో చివరికి మా క్రికెట్ కూడా ప్రైవేటైజ్ అయిపోయింది. అంటే కార్మికుల కోసం లేదు, ఒక మంచి కోసం ఆడేది కూడా అలా అయింది. కానీ అప్పటికి కూడా చాలా ఏది మంచి కాజ్ కోసం ఆడే మ్యాచ్లు ఆడుతున్నారు. తర్వాత కాలంలో నాన్నగారి తర్వాత ఆ లెగసీ అంటే మీరు యాజ్ ఎ సన్గా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి చెప్పాలంటే టీ కృష్ణ గారు కావచ్చు, నటులు చాలా మంది వచ్చారు. ఇప్పుడు టీ కృష్ణ గారు నాన్నగారు టైం కాదు, నాన్నగారితోనే ఫ్రెండ్. అంటే మీకు తెలియంది ఏంటంటే టీ కృష్ణ గారు నాన్నగారు ప్రతి సినిమాలో యాక్టర్గా ఉండేవారు. అసలు ఎర్రమల్లెల సినిమాతో నాతో పాటు టీ కృష్ణ గారు కూడా ఇంట్రడ్యూస్డ్. అసలు ఎర్రమల్లెల కోసం టీ కృష్ణ గారు గెడ్డం పెంచింది ఆ క్యారెక్టర్ కోసం. ఆయనకి స్వతహాగా గెడ్డం లేదు, ఆయన గెడ్డం లేకుండా దేవానందలాగా ఉండేవాడు. అప్పుడు గెడ్డం పెంచాడు క్యారెక్టర్కి గెడ్డం పెంచిన తర్వాత పెద్ద క్యారెక్టర్ అందులో పాలేరు క్యారెక్టర్. భలే ఉంది గెడ్డం అనేసరికి గెడ్డం ఉంచుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ సినిమా విప్లవ శంఖంలో ఆయన షేక్ జాకబ్ శాస్త్రి ఆయన క్యారెక్టర్. ఆయన నిరుద్యోగిగా వెళ్తుంటాడు. వెళ్ళి మీరు ఏ మతం మీరు రాయండి అంటే మాది నన్ను ఇక్కడికి హిందువులు పెంచారండి, 7 నుంచి 7కి నన్ను క్రిస్టియన్లు చదివించారండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నన్ను ముస్లిమ్స్ చదివించారు, నాది ఏ మతం అని చెప్పమంటారు. భలే క్యారెక్టర్ అది. ఆయన ఇంపాక్టే పడింది సినిమాలు. నెక్స్ట్ డైరెక్ట్ సో కంటిన్యూస్గా వీళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు, ఓన్ బ్రదర్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు కూడా ఇవన్నీ మా నాన్నగారు పెట్టినవి. నేను రవిచంద్, గోపీచంద్, శ్రీకృష్ణ గారి పిల్లలకి నాన్నగారు పెట్టిన పేర్లే కదా. మేము అందరం కలిసే ఉండేవాళ్ళం ఆల్మోస్ట్. సో లైక్ ఓన్ బ్రదరే మీకు? మాకు ఓన్ బ్రదర్స్. గోపి వాజ్, నేను రష్యాకి మా బ్రదర్ని తీసుకెళ్ళేటప్పుడు గోపిని కూడా తీసుకెళ్ళిపోయా కదా. ఓకే, గోపి డిడ్ ఈజ్ ఇంజనీరింగ్ దేర్ ఓన్లీ. మీ దగ్గరే? అక్కడే మేము కలిసి ఒక ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళం. ఓకే. ఆఫ్టర్ దట్ ఈ కేమ్ బ్యాక్ అండ్ హీరోగా తొలివలపు ఇదైంది. ఓకే ఓకే. సో గోపి వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన ఉండేవాళ్ళు. గోపి వాళ్ళ బ్రదర్ ప్రేమ్చంద్ అసలు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ప్రేమ్చంద్కి ఏమైందంటే, ప్రేమ్ పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండేవాడు ఇప్పుడు ఉండుంటే. సో తనేం చేశాడంటే, ఈ అమ్మాయి కాపురం అనే సినిమా జరుగుతుంటే ఈ సినిమాలో హీ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారికి, కో డైరెక్టరు. సో ఈ సోడా బండి ఏదో రాలా, అది టంగుటూరు పక్క నుంచి రావాలి. నేను వెళ్తాను అని కారు ఎక్కి దానికోసం వెళ్తూ ఆ డ్రైవర్ స్లోగా వెళ్తున్నాడని నువ్వు ఇట్రా అన్నాడు. ఇతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్న 1 minute లారీ వచ్చి కొట్టింది. దట్ వాజ్ అ వెరీ స్పాట్ డెడ్. స్పాట్ డెడ్ షూటింగ్లోనే.
అదే ఈ ప్రొసీజర్ కోసం వెళ్తూ ఓకే కారులో వెళ్తూ షార్ట్ డెడ్. అది మాకు పెద్ద చాలా మంచోడు అబ్బాయి, అంటే వెరీ ఫ్రెండ్లీ. ఏజ్ ఎప్పుడు? ఏజెంట్ అండి హీ మస్ట్ బి 19-20 అంతే చిన్నప్పుడు. ఓకే అప్పుడు గోపి నా దగ్గరే ఉన్నాడు ఇంకా. ఓకే ఈ వాజ్ దేర్. ఇక్కడ మా తరంలో అప్పుడు ఫస్ట్ ప్రేమ్చంద్ ఎంటర్ అయ్యాడు. ప్రేమ్ డైరెక్టర్ అయిపోతే మేమందరం వచ్చేస్తాం ప్రేమ్ దగ్గరికి అని మేము కామెడీ చేసేవాళ్ళం. ఓకే ఓకే. సో ప్రేమ్ మేము చదువుకొని వచ్చేలాగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు, నువ్వు మా అందరికి ఇస్తావు అంటే నవ్వుకునేవాళ్ళం. మేమందరం నీ దగ్గరికి వేషాలకు వస్తాము అని. అంటే ఎక్స్పెక్ట్ చేశారా గోపీచంద్ గారు హీరో అవుతారు? అంటే సో బేసిక్గా మాకు సాయంత్రం అయితే ఏముండేదంటే ఆఫీస్ నుంచి అంతా పని చేసుకొని ఈ ఇంట్లోనే మొదలైంది. ఫస్ట్ అసలు గోపి నేను బిజినెస్ అన్నాడు. సో సాయంత్రం అయితే ఇంటికి రాంగలోనే ఏదో మాకు అప్పుడు ఈ శాటిలైట్ వచ్చేసినాయి కదా, ఇక తెలుగు ఛానల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక రోజు ఒక సీన్ యాక్ట్ చేయటము, మనం వెళ్ళాల్సిందే ఇండియాకి, మనం వెళ్ళి మళ్ళీ వీ హ్యావ్ టు కంటిన్యూ అని మెంటలీ ప్రిపేర్ అయిపోయి. నాకేంటంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మీ టు కమ్ ఇమీడియట్లీ. గోపి కంటే చదువుకొని వెంటనే వచ్చాడు. గోపి వచ్చి నాకు ఫస్ట్ సినిమా తీసింది కూడా తొలివలుపు ఇవన్నీ మా అంకుల్ వాళ్ళే. మా అంకుల్ మాదాల తిరుపతిరావు, హనుమంతరావు గారు వీళ్ళందరే తీసింది గోపితో కూడా. మా అందరూ కామన్ మామయ్యలు కదా, అందరికీ వీఆర్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు కదా మాకు. ఆ పీపుల్ కూడా కామన్. ఎంత చిన్న మీకన్నా గోపి గారు? గోపికి నాకు ఐ థింక్ 6 years తేడా. అన్నానే అంటారు. బ్రదరు అన్నానే. ఇప్పుడు కూడా వీఆర్ విత్ ది సేమ్ ఇది. సో తను వచ్చేసాడు, తను చేశాడు. నాకు బాధ్యతలు ఉన్నాయి కదా. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ కంపెనీ. సో అవన్నీ ఇది చేసుకొని నేను రావడానికి 2003 పట్టింది. అప్పటికి ఐ థింక్ ఆల్మోస్ట్ హీ ఎంటర్డ్ ఫస్ట్. ఓకే. కానీ వర్షంలో విలన్ చేయాలనేది ఎవరి సజెషన్ అప్పుడు? అంటే వర్షం కాదండి, ఏమైందంటే తొలివలుపు తర్వాత ఐ థింక్ తేజ గారు ఆ జయం అనే ఫిలిం దట్ వాజ్ హిస్ మాస్టర్ బ్లో కదా. అంటే పెద్ద హిట్, రికగ్నైజ్డ్. ఇది సినిమా వాజ్ ఎ హ్యూజ్ హిట్ అండ్ తనకు మంచి పేరు వచ్చింది. హీ వాజ్ రికగ్నైజ్డ్ టోటలీ. ఇంకక్కడి నుంచి హిస్ జర్నీ. ఎందుకంటే వర్షం వన్ ఆఫ్ ద రీజన్ అంటే ప్రభాస్ అతను ఒకే బైక్ మీద ఆఫీసులకు కూడా తిరిగే వాళ్ళ ఆడిషన్స్కి వీళ్ళ ఫాదర్స్ నేమ్స్ చెప్పకుండా అని చెప్పేసి విన్నా నేను. అప్పుడు యమహా బైక్ ఉండేదంట ప్రభాస్ గారికి. సో వాళ్ళిద్దరు బైక్స్ మీద తిరుగుతూ అది నాకు అదంతా తెలియదు. బట్ నాకు తెలిసింది ప్రభాస్ గారిది ఫస్ట్ సినిమానే మన అశోక్ కుమార్ గారు ఏదో బరిస్తాలో చూసి హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు ఈశ్వర్. నాకు ఈ బైక్లు ఇది తెలియదు, కానీ నాకు తెలిసింది మాత్రం జయం తేజ గారు గేవ్ ఎ హ్యూజ్ బ్రేక్ ఫర్ గోపి. దాని తర్వాత పోకూరు బాబురావు గారు యజ్ఞం వాజ్ ఎ బిగ్ హిట్ అగైన్, బ్యాక్ యాజ్ హీరో. అవును. అక్కడ నుంచి నో టర్నింగ్ బ్యాక్ ఈజ్ గోయింగ్. అంటే యాజ్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక టెస్టింగ్గా యాజ్ ఏ విలన్గా కూడా అతను చేయటం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేస్తే బాగుంటుంది అనేది ఒక, అంటే ఎవరు సజెషన్ అది ఫస్ట్లో అంతా? అంటే హీరో మెటీరియల్ ఆయన చెప్పాలంటే. కరెక్టేనండి. అంటే మేబీ తొలివలుపు తర్వాత మంచి సినిమా రాకపోవచ్చు. జయం వాజ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ హిమ్ కదా. ఓకే. అప్పుడు రావటం, పైగా తేజ గారు టి కృష్ణ గారి దగ్గర పనిచేశారు. దేవాలయం అనే సినిమాకి తేజ గారు వాజ్ రవికాంత్ నగాయిచ్ గారి అసిస్టెంట్ కదా. అవును. తేజ గారు. అవును అవును. సో టి కృష్ణ గారి లెగసీ ఇవన్నీ చూశారు కదా. సో డెఫినెట్గా వాళ్ళ అబ్బాయి అనేది దీంట్లో పెట్టారు. దట్ వాజ్ ఎ సూపర్ హిట్ అండ్ అక్కడ నుంచి దర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్ ఫర్ హిమ్. ఇప్పటికి అదే బాండింగ్ ఉంటుందా? బాండింగ్ గోపి గారు మీరు ఇప్పుడు ఆయన కూడా పెద్ద హీరో అయిపోయారు కదా. బాండింగ్ అంటే మేమందరం కలిసే కదా. నాకు ఫ్యామిలీలో మళ్ళీ ఇంకో గోపి కూడా ఉన్నాడు కదా. నేను గోపిచంద్ గారా? ఈయన కూడా మీ మై మదర్స్ సిస్టర్స్ సన్ కదా. మై మదర్స్ ఓన్ సిస్టర్స్ సన్, మా పిన్ని కొడుకే కదా. ఓకే. గోపి చిన్నప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ మేము రష్యాలో ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉండేవాడు గోపి, మా పిన్ని దగ్గర. సో వీఆర్ ఆల్ ఫ్యామిలీ. ఒక తమ్ముడేమో స్టార్ హీరో, ఒక తమ్ముడేమో స్టార్ డైరెక్టర్. అదంతా వాళ్ళ కృషి. కానీ రవి గారు అప్పుడు గోపీచంద్ గారు అంటే మీ బ్రదర్ కాబట్టి మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను, ఒక స్టార్ ప్రొడ్యూసర్ కూతుర్ని చేసుకోవాల్సింది,
ఆయన సినిమాలు కూడా తీశారు కావాలి అంటే అల్లుడిని చేసుకోవాలి, స్టార్ని చేయాలని. కానీ అనుకోకుండా శ్రీకాంత్ గారి అక్క కూతుర్ని చేసుకోవాలి. అదేం లేదండి, ఐ డోంట్ థింక్ సో. ఇది నాకు తెలియదు. శ్రీకాంత్ గారి అక్క కూతుర్ని చేసుకుంది, అది అందరికీ తెలిసింది. అది చలపతిరావు గారు. ఎలా సార్ ఆ ప్రపోజల్ ఎలా అసలుకి శ్రీకాంత్ గారికి ఈ ఫ్యామిలీకి రిలేషనా ఇంతకుముందు మీకు ఏమంటే? శ్రీకాంత్ గారు మేము అందరూ ఫ్రెండ్సే. బట్ ఇది మాత్రం చలపతిరావు గారు మాట్లాడారు అప్పుడు. ఓకే, గోపిక అయితే బాగుంటుందని. మన రవిబాబు గారు ఫాదర్ చలపతిరావు గారు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ శ్రీకాంత్ గారు మేము అందరూ ఫస్ట్ నుంచి వివరాలు గుడ్ ఫ్రెండ్స్ ఓన్లీ కదా. ఓకే, సో శ్రీకాంత్ గారి ఓన్ సిస్టర్ కదా? ఓన్ అక్క కూతురు కదా. అక్క కూతురే కదా గోపి గారి వైఫ్. ఓకే ఓకే, సో టూ బాయ్స్ ఇప్పుడు. సో మీకు ఒక గర్ల్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మై డాటర్ వాళ్ళు ఇద్దరు ఇంజనీరింగ్ బీటెక్స్, బోత్ వెంట్ టు యూకే. అబ్బాయి లండన్ యూనివర్సిటీ, ఆ అమ్మాయి ఏమో గ్లాస్గో యూనివర్సిటీ. ఓకే, దే హ్యావ్ కమ్ బ్యాక్. ఓకే, సో అమ్మాయి ఈజ్ వర్కింగ్ ఇన్ మెడికవర్, అబ్బాయి వర్క్ చేస్తూ మళ్ళీ సినిమాలకి, నేను కూడా సినిమాలని చిన్నగా వచ్చింది అనమాట. వచ్చాడు. సినిమా జరుగుతుంది, ఆల్మోస్ట్ 1 weekలో కాపీ వస్తుంది. ఓకే, ఓ టార్చర్ ప్రేమ అని. సో మళ్ళీ మీ ఇంకో తమ్ముడు గోపికి ఒక బాబు యాక్ట్ చేశాడు కూడా, చైల్డ్ ఆర్టిస్ట్గా. చైల్డ్ ఆర్టిస్ట్గా నాన్ సినిమాలో. సో ఇప్పుడు శ్రీకాంత్ గారి అబ్బాయి హీరో. మొత్తం మీ ఫ్యామిలీ ఆల్మోస్ట్ మళ్ళీ మీ మూడో తరం కూడా వచ్చేసింది. మూడో తరం కూడా అంటే ఇతను వస్తే అంటే ఏం లేదండి, వాట్ ఈస్ దట్, వీఆర్ ఆల్ ఫిల్మ్ అట్మాస్ఫియర్లో ఇళ్ళు పెరుగుతారు. వీళ్ళు ఎంత లండన్ యూనివర్సిటీకి వెళ్ళి వీళ్ళు ఎంత చదివినా వీళ్ళకి ఇంట్లో ఈ షూటింగ్లు, ఈ వాతావరణాలు, ఫాదర్ వాళ్ళు చేయటాలు ఇవన్నీ అలవాటు అవుతాయి. సో కార్పెంటర్ కొడుకు కార్పెంటర్ అయినట్టు, కార్పెంటర్ అవ్వాలంటే కలెక్టర్ అయినా అవ్వచ్చు. మా ఆశయం అదే, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు. ఇప్పుడు రష్యన్ సిద్ధాంతంలో ఇంటెలిజెన్షియా నుంచి, వర్కింగ్ క్లాస్ నుంచి ఇంటెలిజెన్షియా రావాలని. మా ఐడియాలజీ ఏంటంటే కూలోడు కొడుకు, కార్పెంటర్ కొడుకు, ఇళ్ళ కొడుకులు ఐఏఎస్ కలెక్టర్లు అవ్వాలి. అవును, ఇప్పుడు అదే కదా ఈ సమాజాన్ని మార్చాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కమ్యూనిజం కదా. ఎవరు ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడతారు. కొంచెం కమ్యూనిజం భావజాలం ఉంది కాబట్టి ఈ మా ఎలక్షన్స్ అంటే ఏదో మన ఒక స్టేట్ ఎలక్షన్స్ లాగా జరుగుతుంది. ఎందుకు? అవును, ఇప్పుడు గొడవ, ఒకరినొకరు కొరుక్కోవటం, తిట్టుకోవటం, అసలుకి చెప్తుంటే అది చూస్తుంటే అమ్మో ఇక్కడ ఏదో జరిగిపోతుందిరా బాబు అన్నట్టుగా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ నేను చూసాను దగ్గర. మీరు లాస్ట్ ఎలక్షన్స్ ప్రకాష్ రాజ్ గారు మంచు విష్ణు వర్సెస్ అంటే అసలు ఏంటి, అసలు యుద్ధం లాగా ఉంది ఆ వాతావరణం. ఒకసారి ప్రకాష్ రాజ్ గారికి ఏమో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, మంచు విష్ణు గారు గెలవటం అనేది కూడా నిజంగా వాళ్ళు ఎంత బాగా దాన్ని అంటే ఇది అంటది కదా పోల్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేశారో అర్థమవుతుంది. మీరు కూడా అక్కడ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి. అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎలక్షన్ టైంలో వస్తాయి, తర్వాత అందరూ ఒకటే. అప్పుడు ఎందుకు అంత హైప్ వచ్చిందంటే ఎవరికి తెలియదు. ఐ డోంట్ నో వై. నిజం చెప్పాలంటే అదేదో ఇవి తీసుకున్నారంట, కన్సెన్సస్ టీఆర్పీస్. అవి తీసుకుంటే స్టేట్ సీఎం ఎలక్షన్స్ అంత ఈక్వల్ టీఆర్పీస్ వచ్చినాయి అనేది. సో ఎందుకంటే అండి, దిస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ యాక్టర్స్ అనేవాళ్ళు ప్రజలకి బాగా దగ్గరగా ఉంటారు. సో ఈ యాక్టర్స్ ఎలక్షన్స్ నిజానికి చెప్పండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్తో ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏం లాభం జరుగుతుంది? మీ వాళ్ళకే ఏం జరగట్లే పాపం. సో పాపం ఇప్పుడు పేద కళాకారులకి ఏం న్యాయం లేదు. అదే ఇప్పుడు దానికి భవనం కడతా అన్నారు, కట్టారా? లేదు కదా, ఏం జరగట్లేదు. నేను చెప్తాను మీకు, అన్నిటికీ క్లారిటీకి వస్తాను. సో ఇది ఇస్ ఎన్ ఇంటల్ ఫ్యామిలీ అండి. సో దీనివల్ల కళాకారులు ఏ విధంగా సంబంధం అంటే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, దాని తర్వాత వచ్చిన జనరేషన్ మొత్తం మాకు హెడ్స్ 2 కళ్ళు లాంటి వాళ్ళిద్దరు కదా. సో ఎప్పుడు ఏ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కళాకారులు స్పందించారు, హెల్ప్ చేయటం జరిగింది. సో ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉన్న కళాకారులు ఉంటారు.
కానీ ఇక్కడ ఏమైంది, దానివల్ల పాపులారిటీ వస్తుంది వస్తుంది, డెఫినెట్గా బట్ ఆ టైంలో. కాదు సార్, ఇప్పుడు ప్రభాస్ గారు 10 కోట్లైనా 20 కోట్లైనా నా సొంత డబ్బులు ఇస్తాను, ఎక్కడైనా ప్లేస్ చూసేసి మీరు బిల్డింగ్ కట్టండి మా బిల్డింగ్ అని చెప్పారు, నిజం అది? ఇది తెలియదండి నాకు. బట్ యాక్చువల్లీ మీరంది ఏంటంటే ఆ టైంలో ఎస్ మంచు విష్ణు గారు మేము మా డబ్బుతో మా ఆఫీస్ని కడతాను అన్న ఆయన డబ్బుతో అని చెప్పారు. అది వాస్తవం, దాన్ని నోబడీ విల్ డినై. సో ఎలక్షన్ టైంలో కాదు, తర్వాత అయినా ఇప్పుడైనా చెప్తాడు ఆయన అనేది, నేను నా డబ్బుతో భూమి పూజ చేశారండి, సొంత డబ్బుతో ఇదని ఐ విల్ కమ్ దేర్ అన్నారు. ఆ మధ్యలో ఎలక్షన్స్ ఇది జనరల్ బాడీ మీటింగ్ అప్పుడు కూడా ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బోర్డ్. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఆఫర్డ్ ఒక దీన్ని ఆఫర్ చేశారు. అందరూ యునానిమస్గా ఏమన్నారంటే ఇది ఫిలిం నగర్ సొసైటీ ఇది పడేసి పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా, సో ఇందులో ఒక ఫ్లోర్ కొనియండి అని. ఇది మళ్ళీ ఇది డిలే అయింది. సో దట్ ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారో కట్టారా అని నేను కూడా రోజు విష్ణుని బుర్ర తింటానే ఉంటాం. మా కమిటీ అంతా తింటానే ఉంటారు ఎప్పుడు అని. దానికి నిజంగా బట్టి గారిని కలిసాం, బట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎం గారిని కలిసాం, ల్యాండ్ కోరాము, వాళ్ళు ఇస్తామన్నారు. ఆల్మోస్ట్ ఇచ్చే టైంలో మళ్ళీ అందరికి కలిపి ఇద్దరు కానీ అని వేరే ఏదో అడ్డం చిన్నది పడింది. సో ఇలా ఆ ప్రాసెస్ జరుగుతుంది. తీసుకునేప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి సార్, మూసి 50 మీటర్స్ కొంచెం దూరం సరే కట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారేమో. ఆ జాగ్రత్తలు అన్నీ అది జరుగుతూనే ఉంది. ఇక మీకు ఈ ఎలక్షన్స్ అయిపో అంటారా, ఇప్పుడు జనరలీ ఏమవుతుందంటే 2 years అయిన తర్వాత జనరల్ బాడీ జరుగుతుంది. ఈ జనరల్ బాడీలో ఎలక్షన్స్ ప్రతిపాదన పెడతాం మళ్ళీ. సో ఆ రోజు ప్రతిపాదన పరచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు, మేమే ప్రతిపాదన పెట్టాం. ఒకరన్నా ఎత్తాలి ఎలక్షన్ కావాలి అని. సో యునానిమస్గా అందరూ మీరు మీ బాడీ కంటిన్యూ అవ్వండి అంటే కంటిన్యూ అయింది ఇంకొక 2 years. సో దట్ ఈస్ ది రీజన్. ఎలక్షన్ లేకపోవటానికి కారణం ఒక జనరల్ బాడీలో ఎలక్షన్ ప్రతిపాదన పెట్టినప్పుడు జనరల్గా ఒక్కరన్నా చెయ్యి అందరూ ఒప్పుకున్నారు, అందరూ యునానిమస్గా వచ్చిన వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతాయి సేమ్ ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అది ఇస్తారు, అది ప్రెసిడెంట్ విల్ టేక్ కేర్. ఆ ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు గొడవలు జరగటం నార్మల్. మళ్ళీ కళాకారులందరూ ఒకటే, అందరూ మళ్ళీ ఫ్రెండ్సే ఎండ్ ఆఫ్ ది డే. అండ్ మోరోవర్ ప్రకాష్ రాజ్ గారు అంటే మాకు అందరికీ చాలా గౌరవం, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. నాన్ లోకల్ అని చెప్పేశారు, వెర్సటైల్ యాక్టర్. సరే ఆ నాన్ లోకల్ అయ్యి నేనైతే ఒప్పుకోను కానండి. ఎవరైనా యాక్టర్ ఈజ్ అన్ యాక్టరు. ఆ స్లోగన్ నేనైతే వాడలేదు ఎక్కడ. నాన్ లోకల్ అనేది లోకల్ వైస్ ప్రెసిడెంట్ అయిపోయారా సార్? లేదు, ఆ స్లోగన్ అయితే మీ ప్యానల్ వాడింది కదా. ప్యానల్ వాడి ఉండొచ్చు, కానీ నేను ఏనాడు నా ఆ ఎలక్షన్ టైంలో మాట్లాడిన నా మాటలు కానీ ఎక్కడైనా చూడండి, ఐ హావ్ ఆల్వేస్ టోల్డ్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, అద్భుతం. కాకపోతే నా ఆర్గ్యుమెంట్లు నేను పెట్టాను కానీ మీరు ఇప్పటివరకు మాకు ఎంత సేవ చేశారు, సడన్గా ఎందుకు కోరిక పుట్టిందని నా ఆర్గ్యుమెంట్లు పెట్టానే కానీ ఆయన ఎప్పుడు ఆయన అనర్హుడు అనేది ఏనాడు అనలేదు. ఆయన చాలా గొప్ప నటుడు, చాలా సేవా కార్యక్రమాలు చేశాడు, అందులో డౌట్ లేదు. సో బేసిక్గా వీఆర్ ఏ చిన్నవి ఉంటుంటాయి కానీ బట్ ఇట్ ఈస్ లైక్ వన్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు మాలో చాలా టైం స్పెండ్ చేయాలి చెప్పాలంటే సార్. మీకు ఆల్మోస్ట్ కదా, మీకు రోజు ఒక 50 పనులు వస్తాయి. మీకు మా అంటే ఏం పని ఉండదు అనుకుంటారు, కానీ ఎవ్రీ డే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఒక 10 వస్తాయి. ఈ యాక్టర్ వీళ్ళ దగ్గర ఈ టైంకి రాలేదు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, షూటింగ్కి ఎందుకు రాలేదు, ఈ యాక్టర్కి ఈ గొడవ. రోజు కంప్లైంట్లు పైనుంచి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మాకు వస్తూనే ఉంటాయి. ప్రొడ్యూసర్ సైడ్ కంప్లైంట్లు పెడతారు కదా సార్. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి పలానా యాక్టర్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఆయన ఎందుకని అటెండ్ అవ్వట్లేదు, ఆయన మాకు చేయట్లేదు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. యాక్టర్ని అడిగినప్పుడు యాక్టర్ విల్ క్లారిఫై. ఒక స్టార్ హీరోని ఒక 1 year 1.5 year బ్యాన్ చేశారా? ఏం లేదండి, మూవీ చేస్తానని టైమ్స్కి షెడ్యూల్ ఇవ్వట్లేదు, చెక్కులను తీసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బోర్డ్ జరుగుతాయి, కానీ దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ మ్యాటర్స్ విచ్ ఆర్ నాట్ టు బి డిస్కస్డ్. కానీ మీరు అడిగింది ఏది మాత్రం జరగలేదు. సో జనరలీ
వాట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, వాట్ ఈజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ఆర్టిస్ట్స్. ఓకే. సో ఆర్టిస్టులను రక్షించడం, హెల్త్ అండ్ వెల్త్, హెల్త్ అన్ని రక్షణలు ఆర్టిస్ట్ని రక్షించే ఆర్గనైజేషను. 50 ఎబో ఉన్నాయా సార్? ఇప్పుడు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా తగ్గాలి సార్. సినిమా జూన్ నుంచి కదా, ఇంకా ఇందులో సగం అవ్వాలి. ఫేస్ కట్స్ ఆల్మోస్ట్ అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు? నేను సైతం 2004 స్టేషన్ గారు రాజాలింగ మీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి అది ఎక్కడ? అది 81 సార్. అది 81. ఎంత ఉంటుంది మీ ఏజ్ అప్పుడు? 81. నేను అప్పుడు 7th స్టాండర్డ్, అంటే అరౌండ్ 9. అసలు ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్టులకి అంత క్రేజ్ లేదు. 70s లో అంత ఎక్కువ మంది కూడా లేరు. ఉన్నారండి. కాకపోతే ఏంటంటే అది చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి చాలా వేషాలు వచ్చినా బయట సినిమాలు చేయనివ్వాల నాన్నగారు. అంతే కదా. మా ఫాదర్ సినిమాలే చేశాను, తర్వాత స్వరాజ్యం ఇవన్నీ చేశాను. కానీ బయట కూడా వస్తే అప్పుడు చదువు వాజ్ ఇంపార్టెంట్ కదా. మా మదర్ స్ట్రిక్ట్గా చదవాలి అని. సో ఎప్పుడు ప్లస్ చదువుపైనే కాదు, నాకు స్కూల్లో మస్ట్గా ఫస్ట్ సెకండ్ అసెంబ్లీలో ఇస్తారు, థర్డ్. ఆడ మధ్యలో ఫస్ట్ అని పిలవకుండా సెకండ్ అన్నా కూడా కళ్ళెమ్మడి గారే. ఫస్ట్ ర్యాంకు అనౌన్స్మెంట్ రాలేదు, సెకండ్ ర్యాంక్ అనే టైంకే రోలింగ్ స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ టైం కదా స్క్రీన్ అంటే కెమెరా ఫేస్ చేయటం ఆ సినిమా. కానీ 1 డేలో ఫినిష్ చేశారు. 1 డే మార్నింగ్ స్టార్ట్ అయింది. నేనేదో మాకు బాగా మేకప్ వేస్తారని ఓ మంచి వైట్ షర్టు ఓ లాగు వేసుకొని వెళ్ళా. నాకు ఎక్కడ మేకప్ అన్నారు, చేస్తాం రా అని ఇటు పిలిచి ధవళ సత్యం గారు, టీ కృష్ణ గారు వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్న చెత్త అంతా తెచ్చిపోయిండి అన్నారు. వాళ్ళు ఇంత చెత్త తెచ్చి పూసారు. అదిగో ఆ ఎద్దుల బండి ఉంది, ఆ ఎద్దుల బండి దగ్గర గానుక్కి ఏదో ఇది ఉంది కదా, అది తెచ్చి ట్రాయండి అన్నారు. వేసుకున్న చొక్కాని చించిపడేయండి అన్నారు, లాగు చించిపడేయండి అన్నారు. నేనన్నా ఇదానా నాకు మేకప్ అంటే ఇదే మరి ఓకే అని మామూలుగా. సాంగ్ నేర్చుకున్నారా? అది అది ఫుల్ వేసేవాడిని. ఆ సాంగ్ పెట్టంలోనే ఫుల్. నేను ఆ సినిమాలో వేసే ముందే అప్పటికి 5 సార్లు మా డాడీ మురళీమోహన్ అంకల్ వచ్చారు, అదే చూపి అనేవాళ్ళు. మొత్తం సాంగ్ వేసేసేవాడిని. దానికి డాన్స్ మాస్టరు ఏం లేదు. ఒక 2 లైన్స్ పాడరా సార్? నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ, రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ లింగ, రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నెలవు లేదు, నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ రాజాలింగ, రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ. సో ఎస్పి శైలజ గారు ఫస్ట్ సాంగు. ఈ పాట రాసింది ప్రజానాట్య మండలి ప్రభు, అతను రాసిన ఏకైక పాట. ఓకే. సో అంత దీన్ని ఒక సౌత్ ఆఫ్రికన్ సింగరు ఆ లాంగ్వేజ్లో ఖాడీ అని ఆ భాషలో పాడుకున్నాడు. అది పెద్ద హిట్ అయ్యి ఆడు ఇప్పుడు అక్కడ టాప్ సింగర్ అయ్యాడు. అవునా? ఓ సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ అంబిషన్ యాజ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అంతే. ఇంకా డెఫినెట్లీ టు డూ మా ఫాదర్ బ్యానర్లో మంచి సినిమాలు తీసి ఆయన పేరు నిలబెట్టాలి. సూపర్. ఆయన పేరు నిలబెట్టేది కాదు, అంటే ఆయన పేరు ఈజ్ ఎ లెజెండ్. సో వీళ్ళు కూడా మంచిది చేశారు, కంటిన్యూటీ టు ది ఫాదర్ మంచిది చేశారు అనేది బ్యానర్ పైన మంచి సినిమాలు తీయాలి, మంచి క్యారెక్టర్లు వేయాలి. నెక్స్ట్ జనరేషన్కి కూడా హిస్టరీలో ఒక చిన్న పేజ్ అన్నా 4 లైన్లన్నా తెచ్చుకోవాలి. శ్రీమంతుడా సాయి తెచ్చుకోవాలి. బట్ సర్వీస్ అనేది ఇది సంపాదించిన దాంతో ఎప్పటికైనా పెద్ద పీపుల్స్ హాస్పిటల్ పెట్టాలి. గ్రేట్ సార్. అది ఎవరికి దగ్గర రూపాయి తీసుకోకుండా, అంటే మన దగ్గర అన్ని వ్యాపారాలు దాన్ని ఒక పీపుల్స్ హాస్పిటల్ పెట్టి రూపాయి తీసుకోకుండా చేయాలంటే దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా సోర్స్ ఉండాలి నాకు. సో ఇది ఎలాగైనా చేయాలి. సో నా మెయిన్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, అసలు వైద్యం వల్ల ఎవరు డబ్బులు లేక కానీ ఇది లేక కానీ చచ్చిపోలేకూడదు. వాట్ ఐ ఫీల్ ఈజ్, ఏ రోజైతే ఒక్క వ్యక్తి కూడా హెల్త్ పరంగా ఇబ్బంది పరంగా ఉంటారో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని ఫీలింగ్. హెల్త్ అనేది, ఇప్పుడు నేను రష్యాలో ఉన్నాను, ఎంపీ కానీ కూలోడు కొడుకు కానీ లేదు
కార్మికుడు కొడుకు కానీ ఒకే ట్రీట్మెంటు 5 స్టార్ హోటల్ లాగా ఉండేవి హాస్పిటల్స్. ఓకే, అందరికి ఒకే ట్రీట్మెంట్ జరిగేది, డబ్బులు తీసుకోలేదు. ఇది కమ్యూనిజం పోయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు. ఓకే ఓకే ఓకే. సో మన ఇండియాలో కూడా హెల్త్ అనేది ఫ్రీగా జరగాలి. ప్రతి సిటిజన్కి హెల్త్ ఈజ్ ఏ కమోడిటీ లాగా. సో మన దగ్గర విద్య వైద్యం రెండు వ్యాపారమే. సో విద్య అనేది వ్యాపారమైంది, వైద్యం అనేది వ్యాపారమైంది. ఈ వైద్యం అనే దాన్ని మాత్రం వ్యాపారంగా ఉన్న కామన్ మ్యాన్కి మాత్రం, అంటే కామన్ మ్యాన్కి యాక్సెస్ ఉండాలి. ఓ పెద్ద హాస్పిటల్ 5 స్టార్ హాస్పిటల్ ఉందనుకోండి, దానికి కామన్ మ్యాన్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇదిగో నా కార్డు ఉంది, నాకు ఉచితంగా. సో ప్రైవేట్ హాస్పిటల్స్ సంపాదించుకుంది చాలు, ఏదో ఒకటి చేయండి సమాజానికి డైరెక్ట్ గా లేదు చెయ్యండి, నేను చెయ్యండి. అదేమనంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మాకు, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మాకు, వాటాలో వాళ్ళకు కొంత మాకు కొంత. నేననేది ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్ బై, కావాల్సింది ఇంతే, ఇంత కాదు. నేననేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా అండి టూ మచ్ చెప్తున్నాను. కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే పెద్ద పెద్ద హాస్పిటల్కి పేరు చెప్పాలంటే నాకేం పెద్ద ఇది కాదు, పేర్లు స్టంట్లు ఉంటాయి చూసారా. ఒక అదే స్టంట్ ఈ హాస్పిటల్ 80,000 అండి, ఈ హాస్పిటల్లో 1.5, ఈ హాస్పిటల్లో 2.5, ఈ హాస్పిటల్లో 4 లక్షలు. మేమే ఫేస్ చేసాం మా రిలేటివ్స్కి. నేనే అదేమంటే పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అబ్బో నెక్స్ట్ లెవెల్, డాక్టర్స్ వామ్మ వాయ్యేలాగా ఉంటారు. ఏం లేదు, సేమ్ అదే స్టంట్ మళ్ళీ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి, వాళ్ళకు కూడా ఎక్విప్మెంట్లు, పెద్ద హాస్పిటళ్ళు, ఆ ఎక్విప్మెంట్ ఈఎంఐలు, ఈ ప్రెషర్ పడంలోనే జనాన్ని గుల్ల చేయాలి. సో దీనికి ఒక సిస్టమ్ అనేది ఫామ్ అయితే, ఇప్పుడు మీరు అలా చూస్తే గొల్ల దేంట్లో లేదండి, మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, వైద్యానికి వద్దాం. ప్రతి నియోజకవర్గంలో చిన్న పిల్లోడిని అడిగితే చెబుతాడుగా, అన్న ఈ నియోజకవర్గంలో 70 కోట్లు పెంచారన్నా, ఇందులో 50 పెంచారన్నా చెప్తారా. అసలు ఇప్పుడు ఎవడో ఒకడు నిజంగా సమాజానికి వాడు చెప్తాడు సార్ పంచారు అని, కళ్ళతో ఇవ్వడం చూసామా. నేననే వాడు చెప్పుకుంటాడు నేను ఇంత పెట్టాను గొప్ప కోసం. అంటే ఎవరికి పెట్టాడు వాడు? నేననేది నిజంగా ఏ రోజైతే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో రూపాయి పంచకుండా గెలుస్తాడో అది నిజమైన ఇది కదా. కానీ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి ఎక్కడ కంట్రోల్ అయినాయి? 70 పెట్టేదంటాడు, సంవత్సరంలో 70 140 తెస్తాను. ఇప్పుడు నిజంగా ప్రజలకి సేవ చేయాలనుకునేవాడు వాడు అసలు పాలిటిక్స్కి వాళ్ళ వచ్చి నిలబడగలడా? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను అసలు పాలిటిక్స్కో నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను, నేను యాక్టివ్ లీడర్గా ఉన్నాను, అన్ని ఉద్యమాల్లో ఉన్నాను. కానీ ఒక ఎలక్షన్లో నిలబడాలి అంటే నేను పంచను, గెలవగలదా? రూపాయి పంచడం నా సిద్ధాంతానికి వ్యతిరేకం. పంచకుండా ఎలా గెలవాలి? పంచకుండా ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళి నువ్వు ఎలా సేవ చేస్తావు? 100 ఎడ్యుకేటెడ్స్ వస్తున్నారు, మరి వాళ్ళు ఎట్లా అవుతారు? ఇప్పుడు మీకుంది సమాజానికి సేవ చేయాలని చేయనిస్తారా? అంటే మీరు దేశ ద్రోహం అని ఒక ముద్ర వేసి లోపల కూర్చోబెడతారు. అట్ట కాదండి. మీరు సార్ సమాజంలో ఒకటి మంచి చేయాలని బయటకు వచ్చాడంటే వాడిని బతకనియరు, వాడిని విద్యుత్ దీతి లోపల కూర్చోబెట్టే రకమే. లోపల ఇన్ ద సెన్స్ ఇంట్లో ఇంకా ఎట్లయిపోయింది సార్ మీరు అంటున్నారు. అదే నేను అనేది, మీరు అనేది ఒక్క ఇందులోనే కాదు, అన్ని వ్యవస్థలో ఉన్నాయి. సో ఈ అన్నిటికీ మనకున్న ఏకైక ఆయుధం ఏంటి? ఓటు. అన్నిటికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటు. అంతే. ఆ ఓటు అది కూడా అలవాటు అయిపోయింది కదా జనానికి, అమ్ముకోవటం. సో మనకున్న ఏకైక ఆయుధం ఇప్పుడు ఏంటంటే చైతన్యం. సో ప్రజా కళాకారులుగా, మీరు అభ్యుదయవాదులుగా, మన ప్రపంచంలో ఉన్న అందరూ వారి వారి మాటలతో, ప్రొఫెషనల్లో కానీ పాటల ద్వారా, ఆటల ద్వారా నేననేది ప్రజల్ని చైతన్యవంతం అయితే సమాజంలో మార్పు వస్తుంది. సో మనకి చైతన్యం తప్ప ఇంకొక మార్గం ఏం లేదు కదా. ఇప్పుడు ఈ నల్గొండ గద్రాన్న లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కార్పొరేటర్ పులే, మరి నెక్స్ట్ చైర్మన్ పులే, అందరికి పులే. సాంగ్లో పులి లేకపోతే అది కష్టం. అందుకని ఈ వ్యవస్థ మార్పు కోసం అభ్యుదయ శక్తులు అందరం పోరాడాలి. సో అంతిమంగా ఏ డివిజన్ తీసుకున్నా అదే, ఇప్పుడు వైద్యమే కాదు, అన్ని డివిజన్స్లో కొడుతున్న ఈ కుష్టు వ్యవస్థని ఒకటి వేళ్లతో పెకలించాలంటే అందరూ ఐక్యం కావాల్సింది. అంతే.
ఇంకోది సూపర్. ఎనీహౌ మళ్ళీ నాన్నగారి నవతరం ఆ బ్యానర్తో మళ్ళీ సినిమాలు తీయాలనుకుంటున్నారు కాబట్టి ఈ సమాజంలో జరుగుతున్న రకరకాల కుళ్ళు కుతంత్రాలకు సంబంధించిన మంచి మంచి సినిమాలు కొన్ని తీయాలి, అప్పుడప్పుడు రావాలి, ప్రజల్లో కొంచెం చైతన్యం కలిగించాలని మనస్ఫూర్తిగా సెన్సార్ ఇస్తారంటారా కోరుకుంటున్నాను సార్. కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, చాలా వండర్ఫుల్ గా చేస్తారు. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మీది ఇంటర్వ్యూ చేసినట్టే లేదు, ఏదో మన ఇద్దరం కూర్చొని చక్కగా మాట్లాడుకొని ప్రపంచంలో జరుగుతున్న గొడవల గురించి మనం చర్చించుకున్నట్టు సూపర్ ఉంది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు? నేను అవును, మీరు హీరో. మీరు ఇలాంటి సినిమాలు తీస్తే యాక్ట్ చేస్తాను సార్. ఎర్రమల్లెలు మేము తీయబోయే అవే కదా సార్. ఇప్పటి వరకు అన్ని సినిమాలు ఏది అడిగినా నేను చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ కదా చెప్పాను. ఈ సినిమాలో నేను చెయ్యను అని చెప్పను సార్. 200% చేస్తాను సార్. ఎందుకంటే మీరు హీరోలానే ఉన్నారు. అయ్యో, నేను అనుకున్నా ఈ పాటికి ఎందుకు రోషన్ గారు యాక్ట్ చేయలేదు ఈ సినిమాల్లో అని. వచ్చినాయి, బట్ మా ప్రొఫెషన్ వేరు కదా అని చెప్పి. అట్టగాదుగా కళాకారుడు అనేవాడికి అది చెయ్యాలి, దాంట్లో కూడా చెయ్యండి. బట్ డెఫినెట్గా మాదాల రంగారావు గారు లాంటి విప్లవాత్మకమైన చిత్రాలు మీరు తీస్తామంటే డెఫినెట్గా యాక్ట్ చేస్తాను. డెఫినెట్గా తీస్తే సమాజానికి ఉపయోగపడే చేయటంలో నేను ముందుంటా. రెడీ, డన్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.